మానవ జన్మ వెనుక దాగి ఉన్న రహస్యం. మరి ఎందుకు మానవ జన్మ రహస్యం అని మనం ఆలోచించాలి. ఎందుకు అన్నప్పుడు నేడున్నటువంటి శాస్త్రవేత్తలు అంతరిక్షంలోనికి వెళ్ళి ఎన్నో పరిశోధన చేస్తున్నారు. భూగర్భాలలోకి వెళ్ళి ఎన్నో పరిశీలన చేస్తున్నారు. కానీ భూమి మీద ఉంటున్నటువంటి మనుషులంగా మన గురించి మాత్రం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అసలు మనిషి ఎవరు, మనిషి జన్మ ఎక్కడ ప్రారంభమైంది, ఎవరి వలన ఈ మనిషి పుట్టాడు, మనిషి ఈ భూమి మీదకు రాకమునుపు ఎక్కడైనా ఉన్నాడా, ఇవన్నీ కూడా ఎవరు కూడా సాధించలేక వాటిని పరిశీలించకపోతున్నారు. కాబట్టి దేవుడు తన విలువైనటువంటి మాటలను గ్రంథస్థంగా చేసి దేవుని పిల్లలైన మనందరికీ ఇవ్వటం జరిగింది. మరి ఈ మాటల్లోని కొద్ది మాటలను ఆలోచిస్తుంటే అసలు మానవ జన్మ ఏంటి, మానవ జన్మ వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి, రహస్యం ఏమైనా ఉన్నదా? మనం మన తల్లిదండ్రులకు పుట్టాము, ఇది అందరికీ తెలిసిందే. మరి ఇందులో రహస్యం ఏముంది అని ఆలోచిస్తున్నారా? ఉందండి. ఒకసారి మహారాజైన దావీదు గారు వ్రాసినటువంటి కీర్తన మనం చూసినట్లయితే 139వ కీర్తన 13వ వచనంలో దావీదు గారు చెబుతూ, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనంలో, ఈయన కేవలం రాజు మాత్రమే కాదండి, ఇతడు భక్తుడు కూడా. రాజై ఉండి భక్తుడిగా ఉంటున్నటువంటి ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. భక్తుడుగా మాట్లాడుతున్నారండి దావీదు గారు. మరి ఏం మాట్లాడుతున్నారు అన్నప్పుడు, ఇదిగో దేవా, నా అంతరింద్రియములను నీవే కలుగజేశావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి కాదయ్యా, నా తండ్రి కాదయ్యా. మరి నాకు ఈ జన్మ ఎలా వచ్చింది అని అంటే, ఇదిగో నా తల్లి గర్భంలో నన్ను నీవు నిర్మించావు అంటున్నాడండి. అనగా తల్లి గర్భంలో మన నిర్మాణం చేసేది ఎవరట? దేవుడు. మరి ఎవరైనా చెప్పగలరా అండి? నేడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డను దేవుడే నిర్మిస్తున్నాడని చెప్తారా ఎవరైనా? ఎవ్వరు చెప్పరు. కానీ దేవుడు ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, దేవుడే మనకు నిర్మాణం చేశాడట. మరొక భక్తుడికి మాటల్లో కూడా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. చూసారా అండి? అసలు దావీదు గారు ఏ కాలానికి చెందినవారు, యోబు గారు ఏ కాలానికి చెందినవారండి? ఒకరికి ముఖ పరిచయాలు లేవు. ఒకరి వృత్తి వేరు, మరొక వారి వృత్తి వేరు. కానీ ఏ సందర్భంలోనూ వారికి ఎలాంటి కనెక్షన్ లేకపోయినా, ఎలాంటి సంభాషణ అనగా ఒకే కాలానికి చెందిన వారు కాకపోయినా ఇద్దరు ఒకేలా ఎలా చెప్పగలుగుతున్నారు? దావీదు గారు ఏమన్నారు? ఇదిగో అయ్యా, నీవే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించితివి అన్నాడు. ఇక్కడ యోబు గారు వచ్చేసరికి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి. దేవుని హస్తములు మనకు అవయవ నిర్మాణం చేస్తున్నాయంటండి. దేవుని హస్తాలే మనకు అవయవాల నిర్మాణం చేస్తుంది. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ స్కానింగ్కి అయినా తీసుకుని వెళ్ళి, మరి దేవుడు హస్తం ద్వారా నిర్మాణం అయిందన్నారు కదండి. స్కానింగ్లో మాకు దేవుని హస్తం కనిపించలేదండి అంటామా? దేవుని హస్తం కనిపిస్తుందా మనకు? కనిపించదు. అంటే ఇక్కడ యోబు గారు వ్రాయించినటువంటి మాట తప్పైపోతుంది కదా. కానీ మనకున్నటువంటి ఈ అవయవాలు, ఎదుగుదల, వీటి వెనక ఎవరున్నారన్నప్పుడు దేవుడే ఉన్నాడండి. ఏ వైద్యుడైనా కానీ, ఏ వైద్యురాలైనా కానీ, మనం ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా, అమ్మ నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎదగాలంటే, ఇదిగో ఎముకలు రావాలన్నా, అవయవాలు రావాలన్నా, చక్కటి రూపం రావాలన్నా, ఇదిగో కళ్ళు రావాలన్నా, ముక్కు రావాలన్నా ఈ మాత్రలు వేసుకోవండి అని చెప్పిస్తారా అండి? లేదు. వారు కేవలము ఆ తల్లి యొక్క బలం కోసమే ఇస్తూ ఉంటారు, కానీ అవయవ నిర్మాణం కొరకు ఎవరు కూడా ఇవ్వరు. మరి ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, దావీదు గారు ఇదిగో తల్లి గర్భమందు నన్ను నిర్మించినది నీవే అన్నాడు. ఆయన నిర్మాణం వరకు చెప్తే యోబు గారు వచ్చి ఇదిగో అయ్యా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసింది అంటున్నారండి. అలానే క్రీస్తు పూర్వం
900 సంవత్సరాల కాలంలో దేవునికి ఇష్టానుసారుడిగా పుట్టి బ్రతికినటువంటి దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారు, ఐక్య సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి జ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్న మాట ఒకసారి మనం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినవో నీకు తెలియదు. ఏ స్కానింగ్ మిషన్ చెప్పదు, ఏ వైద్యుడు చెప్పడు, అసలు ఎవరికి కూడా తెలియదు అంటున్నారండి. మరి ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. అసలు తల్లి గర్భంలో బిడ్డకి ఎలా ఎముకలు తయారవుతున్నాయో ఎవరికి కూడా తెలియదంటాను. అనగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శరీరం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నాకు ఇంత చక్కటి నిర్మాణం జరిగిందా నా తల్లి గర్భంలో? దేవుడు నన్ను నిర్మించాడా? దేవుడు నాకు ఇంత చక్కటి రూపాన్ని ఇచ్చాడా? అన్నీ మనం ఆలోచించాలండి. ఏదో మనిషిగా పుట్టాం కాబట్టి ఏదో సాధించాలని, సంపాదించాలని వేటి కొరకు మనం పరుగులెడుతూ ఉంటాం. దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో దేవుని కొరకు కూడా గడపలేని పరిస్థితిలో మనం ఉండిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ ఈ తరగతి ద్వారా కొంతవరకైనా మనం తెలుసుకోవాలి, ఇప్పటి నుండైనా మనం మేలుకొని ఉండాలని. అసలు మనం ఎందుకు పుట్టాము, మన జన్మ వెనుక జరిగినది ఏంటి, అసలు మనం జన్మించడానికి కారణం ఏంటి, మనం ఎలాంటి జన్మ కలిగి ఉన్నాము అని. అనగా దేవుడే తల్లి గర్భంలో నిర్మించాడట, దేవుని హస్తంలో మనకు అవయవ నిర్మాణం చేసిందంట అండి. మరి ఈ భూమి మీద ఎలాంటి శాస్త్రవేత్తలైనా, ఎంతటి జ్ఞానవంతులైనా మనిషి యొక్క అవయవాన్ని చెయ్యగలరా? చెయ్యలేరు. వాటికి బదులుగా వేరే వాటిని చేస్తారు. చెయ్యిపోయింది అనుకోండి, ప్లాస్టిక్ చేతిని పెట్టగలరు, అంతేకాని మనకు లాంటి చెయ్యిని మనకు చేసి పెట్టగలరా? పెట్టలేరు. కాలు పోయింది అనుకోండి, మనలాంటి కాళ్ళని మనకు మరలా చేసి ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎవ్వరు కూడా చెయ్యలేరు. కారణం అది దేవుని నిర్మాణం. దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన ఆకారమే నేడు మనం ధరించుకున్న ఈ శరీరం. మరి ఈ శరీరంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా చాలా విలువైనవండి. అంతెందుకండి, ఇప్పుడు మనం ఏదైనా తింటున్నాము ఆహారం, అప్పుడు తినేటప్పుడు ఒక వెంట్రుక వచ్చేసింది అనుకోండి, ఎంతగా కోప్పడిపోతుంటాం, అసహించేసుకుంటుంటాం. కోపం ఎక్కువైతే ప్లేట్ ఇస్త్రీ కొడతాం, ఏంటిది వెంట్రుకలు ఉన్నాయి అని. కానీ అదే వెంట్రుకలు తలలో ఉండి ఊడిపోతున్నాయి అనుకోండి, ఎంత బాధపడిపోతాం. ఏంటి నాకు జుట్టు రాలిపోతుంది, ఇప్పుడు ఇది పెరగాలంటే ఏం చేయాలి, రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎన్నో వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం చూసారా. అనగా మనం తినేటప్పుడు కానీ ఎక్కడ మనకు కనిపించినప్పుడు కానీ తీసి పాడేస్తూ ఉంటాం. కానీ మన శరీరంలో ఉన్నప్పుడు దాన్ని ఎంతగా గుర్తిస్తుంటామని, ఎన్ని షాంపూలు, ఎన్ని ఆయిల్స్, వాటికి ఎంత కేరింగ్ మనం తీసుకుంటూ ఉంటాం. బయట వెళ్ళినప్పుడు ఎండ తగిలితే, మన వెంట్రుకలకి ఏమైనా డస్ట్ తగిలితే రాలిపోతుందేమో అని స్కార్ఫ్ వేసుకొని వెళ్ళిపోతుంటారు, హ్యాట్ వేసుకుంటూ ఉంటారు. అనగా శరీరంలో ఉన్న వెంట్రుకలకు కూడా ఇంత విలువ ఉందా? ఉందండి. శరీరం గురించి మనం ఆలోచిస్తే, శరీరంలో బయట కనిపించే అవయవాలు కొన్ని అయితే కనిపించని అవయవాలు మరికొన్ని ఉంటాయి. ఇప్పుడు శరీరంలో కనిపించే అవయవాలు ఏంటి? మన తల, కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇది మనకు కనిపించే అవయవాలు. ఈ కనిపించే అవయవాలలో ఏది కోల్పోయినా మనం బ్రతకగలం. ఇప్పుడు 2 కాళ్ళు కోల్పోయాయండి, 2 కాళ్ళు కోల్పోయాయని ప్రాణం పోతుందా? పోదు. బ్రతకగలచ్చు. ఎంతోమంది బ్రతుకుతున్నారు కాళ్ళు లేని వాళ్ళు. చూపు పోయిందండి, చూపు పోయినటువంటి వారు బ్రతుకుతున్నారా? బ్రతుకుతున్నారు. అనగా కనిపించే అవయవాలలో ఏది కోల్పోయినా బ్రతకగలమేమో, కానీ కనిపించని అవయవాలు మనలో కొన్ని ఉన్నాయండి. ఏంటంటారా? గుండె. గుండె మనందరికి కనిపిస్తుందా అండి? కనిపించదు. మరి దేవుడు ఈ కనిపించని అవయవాలను ఎంత చక్కగా చేశాడో తెలుసా? మనం ఎన్నో మరలు వినుంటాం, కానీ మరలా మన జన్మ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటామండి. దేవుడు గుండెని ఎక్కడ పెట్టారో తెలుసా? ఇలా చేతులు, కాళ్ళు మనకు బయట కనిపించేలా పెట్టినట్టు గుండెను కనిపించేలా పెట్టలేదు. ఒకవేళ నిజంగా దేవుని నిర్మాణంలో గుండెను బయట పెట్టాడు అనుకోండి, ఒకసారి ఊహించుకోండి, అందరి గుండెలు వేలాడుతూ ఉంటాయి, అంతేనా?
అది ఎలా ఉంటుంది? చాలా మృదువుగా ఉంటుంది. మనం పడుకునేటప్పుడు తిన్నగా పడుకుంటామా? చెప్పండి. నేనైతే అసలండి. మనం ఎలా ఇక్కడ పడుకుంటే పొద్దునకంతా రౌండ్ వేసుకుని వచ్చి పడుకుంటాం. మరి పడుకునేటప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు ఆ గుండె, చిన్నదిగా ఉండే గుండె, మెత్తగా ఉండే గుండె ఒక్కసారిగా పేలిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మనం బ్రతుకుతామా? బ్రతకం. కాబట్టే దేవుడు ఆలోచించి ఏం చేశాడో తెలుసా? ఈ చిన్ని గుండెను ఎముకల గూడులో లోపల, మన ఎముకల గూడులో భద్రపరిచాడంట అండి. అలానే ఒక లివర్, ఒక ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా లోపల మనకు కనిపిస్తున్నాయి అంటే లోపల ఎందుకు పెట్టాడంటే అవన్నీ కూడా విలువైనవి. బయట కనిపించేవి పోయినా బ్రతుకుతారేమో, కానీ లోపలవి పోయాయి అనుకోండి బ్రతకలేదు. మనం కూడా విలువైనవి లోపలే కదండి భద్రపరుస్తాం. మనం ఎక్కడికైనా వచ్చేటప్పుడు ధనాన్ని కానీ బంగారాన్ని కానీ అలా సెల్ఫ్లలో సోఫా మీద వదిలేసి వచ్చేస్తుంటామా? అమ్మో, ధనం బంగారం ఏం చేయాలి ఇప్పుడు? వాటిని చక్కగా తీసుకొని బీరువా ఓపెన్ చేసి, లాకర్ ఓపెన్ చేసి, ఆ లాకర్లో సీక్రెట్ లాకర్ ఉంటుంది, అందులో ఒక కవర్లో బాగా మడతలు పెట్టి దాంతో పెట్టి మళ్ళీ లాకర్కి లాకేసి, బీరువాకి లాకేసి, ఇంటికి తాళం వేసామా లేదా ఒకసారి వచ్చేసి మరలా వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటాం. దేనికి? లోపల విలువైనది ఉంది, అది ఎవరైనా అపహరించి తీసుకొని వెళ్ళిపోతారేమో అని. దేవుడు కూడా అంతే భద్రంగా మన అవయవాలను భద్రపరచాడండి. మనం వింటుంటే అర్థం కాదు, కానీ అందరూ కూడా మొబైల్ టెక్నాలజీ వాడేవాళ్ళు కదా. ఒకసారి ఈ మానవ శరీర నిర్మాణాన్ని మనం చూసామనుకోండి, అప్పుడు మనకు చాలా ఆశ్చర్యపోతుంటామండి. ఏంటి, నాలో ఇన్ని అవయవాలు ఉన్నాయా? కనిపించనివి ఇన్నున్నాయా? ఒకటి దీనికి ఇన్ని పనులు ఉన్నాయా? ఇవన్నీ కూడా కలగలిపితేనే మనం ఇలా బ్రతకగలుగుతున్నాం. వీటిలో ఏ ఒక్కటి ఆగిపోయినా మనం కూడా ఆగిపోతామని. అంటే దేవుడు ఇంత చక్కటి నిర్మాణాన్ని ఇచ్చాడా? అందుకే దావీదు గారు ఆశ్చర్యపోతున్నాడు. ఇదిగో దేవా, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే, ఎవరు కాదు, ఇంత గొప్ప నిర్మాణం ఎవరు కూడా చెయ్యలేరయ్యా. అలానే యోబు గారు చెప్తున్నారు, ఇదిగో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నవి అని. అలానే మరొక భక్తుడి మాటలు కూడా మనం చూసామనుకోండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నిర్మించిన ఈ ఆకారం ఎలాంటిదో, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనంలో, నిన్ను సృష్టించి ఆయనను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. యాకోబు గారితో దేవుడు చెప్తున్నాడండి, విను అంటున్నారు. మనకు కూడా ఇది కేవలం యాకోబు గారి కోసమే కాదు కదండి, మనకు కూడా. ఇప్పుడు మన పేర్లు పెట్టుకొని మనం చదువుకున్నాం అనుకోండి, ఇదిగో నా కుమారుడా విను, నా కుమార్తె విను, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగ చెప్తున్నాడు. నిన్ను సృష్టించింది ఎవరో తెలుసా? నీ గర్భంలో, నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నిన్ను నిర్మించి నీకు సహాయము చేసింది ఎవరో తెలుసా? నేనే. ఇది కేవలం యాకోబు గారి కొరకు మాత్రమే మాట్లాడట్లేదండి, మన అందరి జన్మ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మన అందరినీ దేవుడు సృష్టించాడంట. మన అందరి నిర్మాణం వెనుక దేవుడు సహాయం ఉందంటండి. ఏమంటే, చిన్న పిల్లవాడు పుట్టిన వెంటనే ఎత్తుకుపోయి నీళ్ళ తొట్టిలో వేసామనుకోండి, ఈత కొడతాడా? కొట్టడు. అసలు ఊపిరే ఆడదు, చనిపోతాడు. మరి అలాంటి బిడ్డ 9 నెలలు నీటిలో ఎలా ఉండగలిగాడండి? ఉమ్మ నీరులో. ఆలోచించాలి కదండి. పుట్టిన వెంటనే తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో వేసి చనిపోతున్నాడు. మరి పుట్టక మునుపు 9 నెలలు నీటిలో ఎలా ఉన్నాడు? దేవుడి సహాయం కాదంటారా? మరి మన జన్మ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇంకా ఇంకా మనకు అర్థం అవ్వాలండి దేవుని యొక్క నిర్మాణం ఎంత గొప్పదో. ఒకసారి ఇదే గ్రంథంలో 41వ అధ్యాయం 14వ వచనంలో మనం ఎలాంటి వారమో చెబుతున్నాడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనంలో, పురుగు వంటి యాకోబు. ఎలా చెప్తున్నారండి? పురుగు వంటి యాకోబు. మనందరికీ పురుగులు తెలుసా అండి? పునుగులు కాదు, పురుగులు. తినేటివి పునుగులు, నేను చెబుతున్నది పురుగులు. మరి పురుగులు తెలుసా? తెలుసు. మనం ఎప్పుడైనా బయట వెళ్ళేటప్పుడు కానీ ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ నీళ్లను నిల్వ చేసి ఉంచేసామనుకోండి, కదలనివ్వకుండా దాన్ని తాకకుండా కొన్ని రోజులు నీటిని నిల్వ చేసినప్పుడు ఆ నీటిలో మనకు కనిపించే చిన్ని పురుగులు కనిపిస్తూ ఉంటాయి.
వాటినే తోక పురుగులు అంటుంటారు. మరి ఇక్కడ దేవుడు యాకోబు గారిని ఎలా పిలుస్తున్నాడండి? పురుగు వంటి యాకోబు. మరి యాకోబు మాత్రమే కాదండి, మనమందరం కూడా అలానే. మరి మనందరం పురుగుల వంటి వారమేనా? ఖచ్చితంగా అండి. ఎలాగంటారా? తండ్రిలో నుంచి తల్లిలోనికి వెళ్ళేటప్పుడు మనం ఆకారం ఎలాంటిదో తెలుసా? తోక పురుగు లాంటి ఆకారమే. మరి ఏంటి, తండ్రి గర్భంలో నుంచి తల్లిలోనికి మనము ఒక అవయవ నిర్మాణం, ఒక బిడ్డగా వెళ్ళిపోయారా? లేదు. ఎలా వెళ్ళారు? చిన్న తోక పురుగు లాంటి మనము తల్లి గర్భంలో 9 నెలల పాటు మనకి చేతులు, కాళ్ళు, చక్కటి మొహము, ఎముకలు అన్నిటినీ 9 నెలల పాటు దేవుడు నిర్మించి బయటికి పంపిస్తున్నాడని. ఎలా చేయగలిగాడు? మనం పురుగు వంటి వారం కదా. పురుగు లాంటి ఆకారాన్ని ఇంత చక్కటి ఆకారంగా దేవుడు నిర్మించి ఈ భూమి మీదకి పంపించాడని. పంపించిన తర్వాత ఇంత చక్కటి ఆకారాన్ని మనం గుర్తించి దేవుణ్ణి చేసినటువంటి ఈ నిర్మాణాన్ని చూసి ఆయన్ను కనుగొని ఆయనకు చెంతకు చేరవయ్యే వారిగా ఉన్నామా అంటే లేదండి. చాలా వరకు అసలు మనిషి జన్మ ఎందుకో కూడా తెలియని వారు చాలా మంది ఉంటున్నారు సమాజంలో. మరి ఏ పాఠశాలలో కానీ, విద్యాశాలలో కానీ, యూనివర్సిటీలలో కానీ, ఎక్కడైనా కానీ మనిషి జీవిత చరిత్ర గురించి చెప్పడం మనకు చూస్తుంటామా అంటే అస్సలు లేదండి. ఇంత గొప్ప జీవితాన్ని కలిగినటువంటి మన జీవితం గురించి మనకు చెప్పకుండా ఎలాంటివి చెప్పిస్తుంటారు? నేడు మనం నేర్చుకోబోయే పాఠం ఈగ జీవిత చరిత్ర. ఈగ ఉంది, దానికి ఒక జీవితం ఉంది, మళ్ళీ దానికి ఒక చరిత్ర అంటాన్ని. చేత్తో ఇలా తడితే చచ్చిపోతుంది. అంత చిన్న దోమకి, ఈగకు కూడా చరిత్రలు ఉన్నాయి, జీవిత చరిత్ర. మరి మనకు లేదా? కప్ప జీవిత చరిత్ర అంటాడని. అది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, అది ఎలా ఉద్భవించుకుంటూ వచ్చింది, అది ఎంతకాలం బ్రతుకుతుంది, ఇలాంతా చెప్తారు. కానీ మనిషి ఎవరు, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, మనిషి ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు, మనిషిని పంపించింది ఎవరు, ఇవంతా ఎవరికి తెలియదండి. మరి వీటిని మనిషి ఎక్కడి నుండి వచ్చాడో ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఒక మహానుభావుడు ఉన్నాడు.